EMF due to a rod in a magnetic field. ఒక రాడ్ని తీసుకొని మనం ఫ్లక్స్ చేంజ్ చేయగలిగితే రాడ్లో కూడా మనకి ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఇంకొంచెం కాంప్లికేట్ అవుతాయి. చూడండి, టాపిక్ని క్లియర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం ఇంటూ ద బోర్డ్, బి ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా డైరెక్షన్ అవసరం, చూద్దాం. అండ్ వీ హ్యావ్ ఏ రాడ్. ఈ రాడ్ లెంత్ ఆఫ్ రాడ్ని దీని మీద ప్లేస్ చేసాం, ఈజీగా మూవ్ అయ్యేటట్టు. అక్కడిక్కడ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది అన్నట్టు. రెక్టాంగులర్ ప్లేన్స్లో ఇలా వెళ్తుంది, స్లైడ్ అవుతుంది అంటే ఇలా వెళ్తుంది. అంటే రాడ్ ఈజీగా మూవ్ అవుతుంది, విత్ పిస్టన్తో ఉంటుంది. సో ఇలా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వి వెలాసిటీ అవే ఫ్రమ్ ద లైక్ ఆర్ఎస్ ఎలిమెంట్ నుంచి ఒక యూ షేప్లో ఉన్న ఒక రాడ్ని ప్లేస్ చేస్తున్నాం. అక్కడ మనకి ఎల్ లెంత్ ఆఫ్ రాడ్ని అరేంజ్ చేసాం. ఈ ఎల్ లెంత్ ఆఫ్ రాడ్ ఏమవుతుంది, ఇట్ ఈస్ మూవింగ్ టువార్డ్స్ రైటో లెఫ్టో ఏదో జరగాలి. ఎందుకు? బికాజ్ ఎవ్రీ టైమ్ దట్ ఫ్లక్స్ ఈజ్ చేంజ్ అవుతేనే మనకి మైనస్ రేట్ ఆఫ్ ఫ్లక్స్ వస్తుంది, అప్పుడే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఈఎంఎఫ్ జనరేట్ అయిందంటే ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. సో ఇండ్యూస్డ్ కరెంట్ రావాలంటే ఏరియాస్ చేంజ్ కావాలి. మీకు చాలాసార్లు కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఎలా అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రిలేటెడ్గా ఇలా ఉంటాయి అనుకోండి. కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎప్పుడైనా సరే మన మైండ్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కానీ కరెంట్ కానీ కావాలి అంటే కంపల్సరీ ఏరియా కానీ ఓవరాల్గా ఫ్లక్స్ కానీ చేంజ్ అవ్వాలి టైంతో. ఎప్పుడు కాన్స్టెంట్ అయినా టోటల్ ఈఎంఎఫ్ జీరో అవుతుంది. సో ఇట్లా మామూలుగా ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇస్తారు అన్నట్టు. లైక్ సినిమాలో హీరో ఎలివేషన్ ఇచ్చినట్టు. మన టాలీవుడ్ అయితే ఇంకా దరిద్రం. ఆయన కాలు వేస్తే స్టెప్పు, లేకపోతే బ్యాక్గ్రౌండ్, ఆయన ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్తారు. అదే హాలీవుడ్ సినిమాలు చూడండి, వాడి హీరో అనేది తెలియదు లాస్ట్ అయిపోయేదాకా. లాస్ట్ అయిపోయినాక ఈయన హీరో నా అంటాం మనం. మన సినిమాకు పోయింది టాలీవుడ్ ఎట్లా పోతాం, ఈయన వస్తాడు, గాల్లో దుమ్ము ఎగురుతుంది, అట్లా ఎలివేషన్ ఇస్తారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఒక కాయిల్ వస్తుంది, రెక్టాంగులర్ కాయిల్ ఎంటర్ అవుతుంది, మధ్యలోకి ఇక్కడికి వస్తుంది, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లీవ్ చేస్తుంది అని చెప్తారు. అప్పుడు ప్రతి ప్లేస్ దగ్గర మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందా కాదా? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందా కాదా అంటే ఏం చెప్తాం, ప్రతి దగ్గర కాయిల్కి రిలేటెడ్గా స్లోలీ మూవ్ అవుతుంది అనుకోండి వి వెలాసిటీతో మూవ్ అయినప్పుడు గివెన్ సిచ్యువేషన్స్ లైక్ ఏబిసి అనుకుందాం. 3 పొజిషన్స్ దగ్గర ఎక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. చెప్పండి, ఏ పాయింట్లో ఎంటర్ అవుతున్నాం అంటే ఈ లూప్ నుంచి వెళ్ళే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఎప్పటి వరకు చేంజ్ అవుతుంది? టోటల్ పార్ట్ ఇక్కడ వచ్చేంత వరకు, అంతేనా? అంటే మేబీ ఇక్కడ ఈఎంఎఫ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? స్లోలీ ఎంటర్ అవుతుంది కదా, 2 ఫీల్డ్ లైన్స్ లోపలికి వస్తున్నాయి. సో ఆటోమేటిక్ కొంచెం లోపలికి అయితే 3 అవుతుంది, 4 అవుతుంది. ఎక్కడి వరకు? టోటల్ ఏరియా ఆక్యుపైడ్ బై ద ఫీల్డ్. ఓకేనా? టోటల్ ఏరియా ఆక్యుపైడ్. సేమ్ షేప్, ఇదే షేప్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ మూవ్ అవుతుంది వి వెలాసిటీ. ఎగ్జాక్ట్గా మధ్యలోకి వచ్చేసినాం. ఈజ్ ఇస్ పాసిబుల్ టు డెవలప్ ఈఎంఎఫ్? నో. షేప్ కాన్స్టెంట్ అయింది, ఏరియా కాన్స్టెంట్, అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కూడా దాని నుంచి వెళ్ళేటివి సేమ్ ఉంటాయి. సేమ్ యూనిఫామ్ ఫీల్డ్ కదా. సో ఇక్కడ నీకు ఫీల్డ్ లైన్స్ వాల్యూస్లో ఎన్ని 2 బయటకు వస్తే ఇక్కడికి వచ్చినా కూడా 2నే అవుతాయి. ఫీల్డ్ లైన్ సేమ్, ఏరియా సేమ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ సేమ్, therefore no EMF is induced. But when is trying to leave from the surface అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని లీవ్ చేస్తుంది. లీవ్ చేసేటప్పుడు చూడండి, స్లోలీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి సర్ఫేస్ నుంచి. అంటే ఇక్కడ కూడా ఈఎంఎఫ్ జనరేట్ అవ్వచ్చు. ఇక్కడ ఈఎంఎఫ్ ఏమవుతుంది? 0 అవుతుంది. థియరీ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఒకవేళ ఇట్లా చెప్తే ఎంటర్ అవుతున్నప్పుడు ఫ్లక్స్ ఉంటుంది అండ్ లీవ్ అవుతున్నప్పుడు కూడా ఫ్లక్స్ ఉంటుంది, ఈఎంఎఫ్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా ఎలాంటి చేంజెస్ లేకపోతే రాదు. అయితే సేమ్ టాపిక్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిస్కస్ చేయండి. ఇప్పుడు రాడ్ తీసుకున్నాం. ఈజ్ ఇస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఈఎంఎఫ్ ఇఫ్ అ రాడ్ ఈజ్ సేమ్ ప్లేస్? నో, బికాజ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ప్లేన్ అండ్ 4 ఫీల్డ్ లైన్స్ అనుకుంటున్నాం లోపలికి వెళ్తున్నాయి. బట్ ఎలా ఈఎంఎఫ్ జనరేట్ చేయగలుగుతాం అంటే ఈ రాడ్ని అటో ఇటో అంటే మనకు ఏరియాస్ చేంజ్ అవుతుంది. రాడ్ని అటు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? వెలాసిటీ వచ్చేస్తుంది. వాట్ రాడ్కి వెలాసిటీ వచ్చిందంటే ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, ఏరియా ఇంక్రీజ్ అయిపోతుంది, రెక్టాంగులర్ ఏరియా. సో ఏరియా ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కమింగ్ ఇన్ అవుటో చేంజెస్ అవుతాయి, ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. లేదా రాడ్ని ఇటు సైడ్ తీసుకురండి, ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంది. వాట్ ఎవర్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ వస్తే చాలు విత్ రెస్పెక్ట్ టు ద టైం. ఎప్పుడు మనకి కాన్స్టెంట్ అయిపోయినాం అనుకోండి, నో ఈఎంఎఫ్ క్రియేటెడ్. మరి దానికి దీని డిఫరెన్స్ ఏంది? ఇక్కడ కాన్స్టెంట్ ఏరియా తీసుకున్నాం, లూప్ యొక్క ఏరియా చేంజ్ కావట్లేదు, ఇక్కడ లూప్ యొక్క ఏరియా చేంజ్ అవుతుంది. సో అది మనకి డిఫరెన్స్గా చేస్తున్నాం. చేయండి. ఇప్పుడు వి వెలాసిటీతో వెళ్తున్న ఫ్యాక్టర్ని మనం ఈఎంఎఫ్ జనరేట్ అయితే ఎంత వస్తుంది అనేది ప్రూవ్ చేయాలి. అంటే మనకు తెలుసు ఫ్లక్స్ ఫార్ములా, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా BA cos theta. n ఉంటే n నెంబర్ ఆఫ్ టర్న్స్ అయితే BAN cos theta అని రాస్తాం. సో cos theta ఇస్ 0 డిగ్రీస్లో తీసుకోండి, cos 0 వాల్యూ అంటే ఏరియా వెక్టార్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 0 డిగ్రీస్ ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
ఓకే, రెక్టాంగులర్ ఏరియా ఎలా ఉంది, ఇది బోర్డ్ ఇంటూ వెళ్తున్నాం కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ వెళ్తున్నాం. అండ్ ఏరియా వెక్టర్ ఎలా చేస్తాం, దీనికి పర్పెండిక్యులర్గా ఉందా, ఏరియాకి కనిపిస్తుందా, ప్లేన్ చూడండి, ఇది ప్లేన్. ఇప్పుడు ఒకవేళ రాడ్ ఇలా ఉందనుకోండి, ఈ రాడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వెళ్తుంది అంటే మనకి ఏరియాకి ప్యారలల్ అయిపోతాం, ప్లేన్కి పర్పెండిక్యులర్. 2 క్వశ్చన్స్ మనకి, ప్లేన్కి పర్పెండిక్యులర్గానే ఉండాలి ఫీల్డ్, కానీ ఏరియాకి ప్యారలల్ అవుతుంది. సో ఒకవేళ రెక్టాంగులర్ ఇలా ఉందనుకోండి, క్లోజ్డ్ ఉంది, ఇప్పుడు ఇలా వెళ్తే ఫీల్డ్ లైన్స్ అవుతాయా, ఏరియాని కవర్ చేయవు, ప్లేన్కి ప్యారలల్ అవుతుంది బట్ ఏరియాకి పర్పెండిక్యులర్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు మనం ఇలా క్లియర్గా ఉన్నాం, ఎలా ఉంది ఏరియా డైరెక్షన్, లైక్ 0 కానీ 180 కానీ పాసిబిలిటీస్ ఉంటాయి. సో 0 degrees తీసుకుంటున్నాం అంటే వీఆర్ గెటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ BA. ఓకే, ఇప్పుడు ఏరియా అంటే ఎవరు ఇక్కడ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఓకే ఇంటూ ద బోర్డ్ యాక్ట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ చేస్తున్నాం, కానీ వాట్ ఈజ్ ఏరియా అంటే ద షేప్ ఆఫ్ రెక్టాంగులర్ కాయిల్. సో ఎల్ లెంత్ ఆఫ్ రాడ్ ఇక్కడ ఉంది అంటే ఇది కూడా ఎల్ లెంత్ ఆఫ్ రాడ్ అని, కానీ స్లోలీ రాడ్ అనేది v వెలాసిటీతో మూవ్ అవుతుంది విత్ x డిస్టెన్స్, ఇంకొంచెం డిస్టెన్స్ అయితే ఇంకొక x వస్తుంది, అట్లా ప్రతిసారి లెంత్ వేరియేషన్స్ వస్తున్నాయి. అంటే ఏరియా ఫార్ములాని ఏం రాసుకోవచ్చు, యూ కెన్ రైట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, బట్ బ్రెడ్త్ ఏమవుతుంది ఇక్కడ చేంజ్ అవుతుంది, కాబట్టి x అనే ఒక అన్నోన్ నెంబర్ తీసుకుంటున్నాం, x అనే ఒక వేరియబుల్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం, ఏరియా వాల్యూస్. దేర్ఫోర్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ B ఇంటూ L ఇంటూ x. సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్ we will get the formula. Therefore E is equals to minus d by dt of BLX. So d by magnetic field same and next length kuda same undi, rod yokka length increase avutunda, same length kabatti L, and the variable factor is dx by dt. So that dx by dt is nothing but rate of change of displacement, we can call velocity, rate of change of velocity రాస్తాం. సో మైనస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఈఎంఎఫ్ వాల్యూస్లో ఇండ్యూస్. అండ్ ఇక్కడ మనకి డైరెక్షన్ కూడా అవసరం, డైరెక్షన్లో ఎలా చేంజెస్ అవుతుంది అనే దానికోసం లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లెంత్ని కాన్స్టెంట్గా తీసుకుంటే ఎల్ ఫ్యాక్టర్ తీసుకుంటే లైక్ V క్రాస్ B రాస్తాం. ఇది ప్రోడక్ట్లో ఈఎంఎఫ్ ఈజ్ యాక్చువల్లీ స్కేలార్ క్వాంటిటీ, బట్ హైయర్ పొటెన్షియల్ ఎలా ఫామ్ అవుతుంది, లోయర్ పొటెన్షియల్ ఎలా ఫామ్ అవుతుందో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో హైయర్ లోయర్ పొటెన్షియల్స్ కోసం మనం V క్రాస్ B తీసుకుంటాం. అగైన్ వీ హ్యావ్ టు బి యూజ్ రైట్ హ్యాండ్ పామ్ రూల్, రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేస్తూ ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతాయి. ప్రీవియస్ టాపిక్లో రైట్ హ్యాండ్ పామ్ రూల్ యొక్క మీనింగ్ ఏంటి, దట్ థంబ్ డినోట్స్ ద కరెంట్ డైరెక్షన్ ఆర్ చార్జ్డ్ పార్టికల్ మోషన్ డైరెక్షన్ అండ్ ద ఫింగర్స్ డినోట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, దిస్ ఇస్ అ ఫోర్స్ డైరెక్షన్. సో ఇక్కడ కొంచెం డిఫరెన్స్, సేమే కరెంట్ డైరెక్షన్ ఇది అంటే మనం వెలాసిటీ డైరెక్షన్ తీసుకోవచ్చు, చార్జ్డ్ పార్టికల్ వెలాసిటీ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షనే, కానీ ఫేజ్ మాత్రం హైయర్ పొటెన్షియల్ని షో చేస్తుంది, ఫోర్స్ కాదు ఇక్కడ. ఈఎంఎఫ్ హైయర్ పొటెన్షియల్. ఇప్పుడు బ్యాటరీని ఇలా తీస్తాం చూడండి, ఇలా చేంజ్ అవ్వడం వల్ల ఈ డయాగ్రామ్ ఇలా వస్తుంది. దిస్ డయాగ్రామ్ మేబీ వీ కెన్ రైట్ లైక్ ఈ రాడ్ మొత్తంలో ఒక అన్నోన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, రాడ్ అంటే మెటల్ కంపల్సరీ రెసిస్టెన్స్ లేకుండా పాసిబిలిటీస్ కావని చెప్పాం. సో 100% ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. లెట్ కన్సిడర్ ఈ మొత్తం రాడ్లో R రెసిస్టెన్స్ ఉంది అంటాం, ఓకేనా, మొత్తం రాడ్లో R రెసిస్టెన్స్. ఒకవేళ మనం తీసుకున్న PQ ఎలిమెంట్ ఆఫ్ రాడ్, ఐడియల్ రాడ్, నో రెసిస్టెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ సర్టన్ రెసిస్టెన్స్ ఉంటే మనకు అక్కడ కూడా రెసిస్టెన్స్ రాసుకోవాలి, ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ సర్క్యూట్ని క్లోజ్ చేస్తున్నాం, ఇలా రాస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇందులో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది కదా, అదే కదా మన కాన్సెప్ట్ అంతా ఏంటి, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందంటే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. కరెంట్ ఎంత ఇండ్యూస్ అవుతుంది, ఎలా ట్రావెల్ చేయాలి, డైరెక్షన్ కూడా కావాలి నీకు. ఇంతకుముందు ఏమో నార్త్ పోల్ తీసుకొస్తే నార్త్ ఫేస్ ఫామ్ అయింది, సౌత్ పోల్ తీసుకొస్తే సౌత్ ఫేస్ ఫామ్ అయింది, కానీ ఇప్పుడు అలా చెప్పలేకపోతున్నాం. ఆ టైంలో మనకి రైట్ హ్యాండ్ పామ్ రూల్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద బోర్డ్ అండ్ మోషన్ ఆఫ్ ది వెలాసిటీ డైరెక్షన్ రైట్ సైడ్. ఇక్కడైతే ఇటు తీసుకోవాలి, ఇటు వెళ్ళిపోతుంది కదా, సో కాబట్టి వెలాసిటీ అయింది. అండ్ ద ఫేజ్ విల్ డినోట్స్ హైయర్ పొటెన్షియల్. హైయర్ పొటెన్షియల్ అంటే ఇక్కడ నీకు ఒక హైయర్ పొటెన్షియల్ రాస్తాం. అండ్ ఇమీడియట్లీ బ్యాటరీ ఫామ్ అయినట్టు ఈఎంఎఫ్ అంటే ఇక్కడ మైనస్. సో వైట్ ఫేజ్ హైయర్ పొటెన్షియల్ అయితే బ్లాక్ ఫేజ్ లోయర్ పొటెన్షియల్ అవుతుంది, ఓకేనా. అంటే చార్జ్ పాసిబిలిటీ ఫ్లో ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. సో బ్యాటరీ క్రియేటెడ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈఎంఎఫ్ ఈజ్ క్రియేటెడ్ బై ద లూప్. సో ఎంత ఈఎంఎఫ్, ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ అర్థమవుతుంది చెప్పండి, ప్లస్ మైనస్ కదా. సో కరెంట్ డైరెక్షన్ అనేది హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ కానీ ఇప్పుడు ఎంత ఎలా వెళ్తుంది కరెంట్ అంటే ఇలా ట్రావెల్ చేస్తుంది, అర్థమవుతుందా. సో ఇప్పుడు PQ రాడ్ అనేది ఒకవేళ రెసిస్టెన్స్ ఉందా అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్వాల్వ్మెంట్ చేస్తాం, లేదంటే లేదు.
ఐడియల్ అంటే ఐడియల్, లేదా రెసిస్టెన్స్ ఉంటే ఇప్పుడు అయిపోయి ఒక కరెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్ వచ్చేసినాం. వి గాట్ వన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇఫ్ యూ కెన్ ఫైండ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్. ఎంత కరెంట్ ట్రావెల్ చేస్తుంది? ఐ ఈజ్ ఈక్వల్స్ టు, లేదా ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ బై ఆర్. బట్ ఈఎంఎఫ్ ఎలా సాల్వ్ చేస్తున్నాం? వాళ్ళు ఏమన్నా వోల్టేజ్ వాల్యూస్ ఇస్తురా, బ్యాటరీ ఈఎంఎఫ్ ఇస్తురా? కాదు, డైరెక్ట్గా మనం బిఎల్వి ఫ్యాక్టర్ని యూజ్ చేస్తూ సాల్వ్ చేయాలి. ఈఎంఎఫ్ అంటే బిఎల్వే కదా, బిఎల్వి ఫ్యాక్టర్ని యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తాం. అర్థమవుతుందా? ప్రతి దగ్గర ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఈ టాపిక్లో మాత్రం ప్రతి దగ్గర ఈఎంఎఫ్ కావాలంటే బిఎల్వి చేయాలి. ఓకే, ఇది చిన్న సర్క్యూట్, ఇంకా పెద్ద పెద్ద సర్క్యూట్స్ కూడా వస్తాయి. బట్ ప్రాసెస్లో మాత్రం క్లియర్గా చూడండి. రాడ్ మూవ్ అవుతుంది, మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ రాడ్ ఇక్కడ సైడ్ మూవ్ అయితే డైరెక్షన్ ఏమైనా చేంజ్ అవుతుంది? 100% చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ రాడ్ మూవింగ్ టువర్డ్స్ దిస్ ఎండ్, ఆర్ఎస్ ఎండ్కి వస్తుంది అనుకోండి. అప్పుడు మనం ఇలా తీసుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద బోర్డ్ అండ్ థంబ్ మనకు వెలాసిటీ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తాం. ద వైట్ ఫేస్ షోస్ హైయర్ పొటెన్షియల్ని షో చేస్తుంది. వైట్ ఫేస్ higher potential, immediately it becomes lower potential. So current direction ఇలా వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో అవుతుంది. ఓకేనా? దానికోసం ఇదంతా ప్రస్తుతం మాత్రం రైట్ సైడ్కి తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, నోట్ చేద్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకోండి, కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టోటల్ ఈఎంఎఫ్ కరెంట్స్ సాల్వ్ చేయమంటాడు క్వశ్చన్ బట్టి. బట్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, R1 R2 రెసిస్టర్స్ ఉన్నాయి, మధ్యలో ఒక రాడ్, ఫ్రీ రాడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. We have applied field outward the board, outward board అప్లై చేస్తున్నాం. సో బోర్డ్కి అవుట్వర్డ్లో ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి, ఈ లూప్ నుంచి ట్రావెల్ చేస్తున్నాయి. వెన్ రాడ్ ఈజ్ రెస్ట్ నథింగ్ విల్ హ్యాపెన్, ఏమి కాదు. బట్ రాడ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వడం వల్ల ఏరియాస్ ఇంక్రీజ్ డిక్రీజ్ జరగడం జరుగుతుంది. దేర్ఫోర్ ఇక్కడ నుంచి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ అయిందంటే సర్క్యూట్ మొత్తంలో ఇండ్యూస్డ్ కరెంట్ డెవలప్ అవుతుంది. సో ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ మనం వీటిని రిలేట్ చేసుకున్నాం. ఇఫ్ వి వెలాసిటీ ఆఫ్ రాడ్ ఈజ్ దేర్, ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ అనేది స్లోగా ఇటు మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది, సైమల్టేనియస్గా రెండు ఏరియాస్ ఇంక్రీజ్ డిక్రీజ్ జరుగుతాయి చూడండి. సో ఫర్ దిస్ ఏరియా ఇమాజిన్ చేసుకుంటే స్లోలీ ఏరియా డిక్రీజ్డ్, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ డిక్రీజ్డ్, ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫర్ దిస్ సర్ఫేస్ ఏరియా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్, అటు వెళ్తున్నాం కదా, సో ఇక్కడ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటే ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, వాట్ ఎవర్ మనకి ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది, చేంజ్ అవుతుంది అంటే d∅dt వస్తుంది. ఆ d∅dt ఫ్యాక్టర్ కావాలంటే మనకు ఫ్లక్స్ ఫ్యాక్టర్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ఎలా వస్తుంది, దీనికి డైరెక్షన్స్ తీసుకోవాలి. ఆ డైరెక్షన్స్ ఎలా ఇస్తామంటే ఇక్కడ ఈక్వలెంట్ సర్క్యూట్ ఇలా డ్రా చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది హ్యాపీ, R1 రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది హ్యాపీ, కానీ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ బ్యాటరీస్ యాక్టింగ్, కరెంట్ ఎలా ట్రావెల్ చేయాలి, లేదా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బ్యాటరీ ఎలా క్రియేట్ అవ్వాలని చూడాలి. అంటే మనకి ఇక్కడ వరకు వస్తున్నాం అండ్ ఇక్కడ వరకు వస్తున్నాం, బట్ మధ్యలో ఒక టర్మినల్ని క్రియేట్ చేసే దగ్గర అవుతున్నాం. అదే మనకి రైట్ హ్యాండ్ పామ్ రూల్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్షన్ పర్పస్లో ఆలోచిస్తే ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్వర్డ్ ద బోర్డ్, క్లియర్. రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేస్తున్నాం, అవుట్వర్డ్ ద బోర్డ్. అండ్ నెక్స్ట్ థంబ్ విల్ మూవింగ్ రాడ్ అనేది రా సైడ్ వస్తుంది, ఈ డైరెక్షన్ సెట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా వస్తున్నాం అంటే ద ఫేజ్ ఆఫ్ ది కాయిల్, ద ఫేజ్ ఆఫ్ ది పామ్ డినోట్స్ హైయర్ పొటెన్షియల్, అంటే మనకి ఇది హైయర్ పొటెన్షియల్ అవుతుంది. ఓకే, ఇది మనకేమవుతుంది? లోయర్ పొటెన్షియల్. ఓకేనా? కనిపిస్తుందా హ్యాండ్? మళ్ళీ కన్ఫ్యూజ్ ఏం లేదు కదా, ఇలా ఉన్నాం, దిస్ ఇస్ హైయర్ పొటెన్షియల్, దిస్ ఇస్ లోయర్ పొటెన్షియల్. ఓకే, అంటే ఇమీడియట్గా మనకు బ్యాటరీ ఫామ్ అయిపోయింది. వాట్ ఈస్ బ్యాటరీ? E is equals to BLV, this much of EMF is created. సో ఈ ఫ్యాక్టర్ని ఇమాజిన్ చేసుకుంటే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు కరెంట్ క్లియర్గా అర్థమవుతుంది. దేర్ ఫోర్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ డెవలప్డ్ లైక్ ఐ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఐ కరెంట్ ఇండ్యూస్ అయినప్పుడు ప్యారలల్ కనెక్షన్ కదా ఇక, సో ఇక్కడ మళ్ళీ సేమ్ కరెంట్ రూల్స్ యూజ్ చేసుకోవాలి, లైక్ I1 I2. హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ టు ద I1, హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ టు ద R2 రెసిస్టర్, అన్ని క్వశ్చన్స్ సేమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ని ఫాలో అవుతాం. లైక్ ఇలా రాసుకోవచ్చు, ఇది ఈఎంఎఫ్ అండ్ ఈఎంఎఫ్లో ఒక రెసిస్టెన్స్ లైక్ R1 అండ్ ఇంకొక రెసిస్టెన్స్ ప్యారలల్ కనెక్షనే కదా. R1 R2 ప్యారలల్ ఉన్నాయా, సిరీస్ ఉన్నాయా? ప్యారలల్ కనెక్షన్స్లో ఉన్నాయి. సో ఈ కనెక్షన్స్ రిలేట్ చేస్తే లైక్ ఇక R2 నుంచి I2 కరెంట్ పోతే R1 నుంచి I1 కరెంట్. ఫార్ములాస్ గుర్తున్నాయా? సో ఆ ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. యూజువల్గా టోటల్ కరెంట్ కావాలంటే ఏం చేయాలి? ద టోటల్ కరెంట్ ఈజ్ డెవలప్డ్ బై ఈఎంఎఫ్ ఈజ్ E/R, లేదా E ఈజ్ ఈక్వల్స్ టు BLV/R. R అంటే ఏంటి ఇక్కడ? దట్ ఈస్ R ఈక్వివాలెంట్ ఫర్ దస్ టూ కాంబినేషన్స్,
ఇన్ ద గివెన్ కాంబినేషన్ ఈజ్ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి R1 R2 బై R1 ప్లస్ R2 వస్తుంది. ఒకవేళ అన్ని సిరీస్ అయితే R1 ప్లస్ R2 వస్తుంది. ఓకే, కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే R ఈక్వలెన్స్. సో ఇంకా దీన్ని కన్వీనియంట్గా రాసుకుంటే BLV బై R1 R2 బై R1 ప్లస్ R2. ఈ ఫార్ములాస్ ఏం అవసరం లేదు, బట్ కాన్సెప్ట్ ఒకటి అర్థమైతే మనం కన్వీనియంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ హౌ మచ్ కరెంట్ ఈజ్ డ్రాన్ బై ద R1 రెసిస్టెన్స్, దట్ ఈస్ I1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక ఈ పాయింట్స్లో EMF కాన్స్టెంట్ కదా బికాజ్ ప్యారలల్ కాంబినేషన్. సో EMF కాన్స్టెంట్ కాబట్టి EMF బై R1. EMF అంటే ఏంటి, BLV బై R1. సిమిలర్లీ హౌ మచ్ కరెంట్ డ్రాన్ బై ద R2 రెసిస్టర్, దట్ ఈస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు BLV బై R2. ఇలా సాల్వ్ చేయాలి. ఎక్కడ LHS సైడ్ I రావాలా, దట్టా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ గివెన్ కేసులో 2 సర్క్యులర్ రింగ్స్ ఇచ్చిండు. బ్యాక్ క్వశ్చన్ రాపిస్తా. 2 సర్క్యులర్ రింగ్స్ వీ హ్యావ్ R రేడియస్ 2R రేడియస్ అండ్ ఈ 2 ఆర్ మూవ్ అవుతున్నాయి విత్ వెలాసిటీస్తో మూవ్ అవుతున్నాయి. వీ అప్లైడ్ సమ్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాట్ ఈజ్ నెట్ EMF అంటాడు. నెట్ EMF సాల్వ్ చేయమంటాడు ఈ కేసులో. నెట్ EMF ఎంత వస్తుంది కావాలంటే, ఈ సర్క్యులర్ రింగ్ వల్ల EMF చేంజ్ అయ్యిందేమో ఫ్లక్స్ ఫ్యాక్టర్స్లో సమ్ E1 EMF రావచ్చు. అండ్ ఇక్కడ కూడా సర్క్యులర్ రింగ్ మూవ్ అవుతుంది, డెఫినెట్గా ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, E2 EMF. అసలు సెల్స్ ఎలా కాంబినేషన్ అవుతున్నాయి చూడాలి. ఇది ఒక కంప్లీట్ ఒక సర్ఫేస్లో ఉన్నాం. ఈ సర్ఫేస్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తున్నాయి, ఇన్ టు ద బోర్డ్ వెళ్తున్నాయి. ఇలా ఇన్ టు ద బోర్డ్ వెళ్ళే ప్రాసెస్లో కొన్ని ఫీల్డ్ లైన్స్ అనేటివి ఈ లూప్స్ నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అవునా, ఆటోమేటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు లాంగ్ డిస్టెన్స్కి వెళ్తున్నాయి కదా, స్లోలీ ఫ్లక్స్ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లాంగ్ వెళ్తున్నాయి చూడండి అటు సైడ్, ఇదేమో ఆ వెలాసిటీ ఉంది V వెలాసిటీ, ఇక్కడేమో 2V వెలాసిటీతో ఇటు వస్తున్నాం. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి ప్రతి దగ్గర మనం వెలాసిటీస్ ఎలా చేంజెస్ అవుతున్నాయి, వెలాసిటీని బట్టి EMF ఎలా క్రియేట్ అవుతుందో రాసుకోవాలి. మనకు తెలిసిన ప్రాసెస్ ఒకటే, రైట్ హ్యాండ్ ఒకటి వాడడం. రైట్ హ్యాండ్ ఇన్ టు ద బోర్డ్, ఓకేనా, ఇన్ టు ద బోర్డ్ వెళ్తున్నాం. అండ్ ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ రింగ్ గురించి ఆలోచించండి. నెక్స్ట్ B, ఏ రింగ్ దగ్గర అసలు బ్యాటరీ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. The 2V velocity is moving towards right, the thumb is denotes the velocity direction. Therefore phase of the coil higher potential, అంటే మనకి ఇలా ఒక బ్యాటరీ ఫామ్ అయింది. దిస్ ఈజ్ లెట్ కన్సిడర్ E1. అండ్ మొత్తం ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్నాం కాబట్టి దీంతో కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అయ్యే EMF దీని మీద కాజ్ చేస్తుంది. సో ఎంతో కొంత అది ప్యారలల్ అయి ఉండొచ్చు, సిరీస్ అయి ఉండొచ్చు, రాంగ్లీ కనెక్టెడ్ కావచ్చు, కరెక్ట్లీ కనెక్టెడ్ సెల్స్ కావచ్చు, క్రియేట్ అవుతుంది E1 సెల్. అండ్ నెక్స్ట్ ఈ సెల్ దగ్గర అండి, సారీ ఈ రింగ్ దగ్గర అండి. ఈ రింగ్ చూడండి, ఇన్ టు ద బోర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వెలాసిటీ వెక్టార్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఫేజ్ ఆఫ్ కాయిల్ అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తాం, అంటే ఇక్కడ కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ హైయర్ పొటెన్షియల్ అండ్ లోయర్ పొటెన్షియల్ లైక్ E2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో ఒక కండక్టింగ్ సర్ఫేస్ మీద ఉందంటున్నాం కదా, కాబట్టి ఇలా కనెక్ట్ చేస్తాం. ఎట్లా కనిపిస్తుంది చూడండి, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ద 2 cells ఆర్ కరెక్ట్లీ కనెక్టెడ్ కాంబినేషన్స్, అంటే లైక్ మైనస్ ప్లస్ అండ్ నెక్స్ట్ మైనస్ ప్లస్ కనిపిస్తుందా, సేమ్ ఉన్నాయా, ఓకేనా. మైనస్ ప్లస్ నెక్స్ట్ తర్వాత ఇమీడియట్ సిరీస్ కాంబినేషన్ సెల్స్ ప్యారలల్ కావు, సిరీస్ కాంబినేషన్లో అవుతున్నాయి రెండు సెల్స్. లైక్ E1 సెల్ మైనస్ ప్లస్, నెక్స్ట్ తర్వాత E2 సెల్కి వచ్చేసరికి మళ్ళీ మైనస్ ప్లస్, కరెక్ట్లీ కాంబినేషన్ సెల్స్. గుర్తొస్తుందా, నెట్ EMF E ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2. ఓకే, ఈక్వలెంట్ వాల్యూస్ రెండు కరెక్ట్ కాంబినేషన్ అయితే. రాంగ్లీ కనెక్టెడ్ అయితే E1 మైనస్ E2. ఐడెంటికల్ సెల్స్ రాంగ్లీ కనెక్టెడ్ అయితే మనకు పెద్ద ఫార్ములా వస్తాయి, N-2M × E బై R ప్లస్ NR అనే ఒక ఫార్ములా. సో అక్కడ మన కాంబినేషన్స్ వేరే, ఇక్కడ మాత్రం డిఫరెంట్ సెల్స్ కాబట్టి. డిఫరెంట్ సెల్స్ అని ఎందుకు అంటున్నాం, డిఫరెంట్ రేడియస్ ఉంది, డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ రేడియస్ ఉంది, డిఫరెంట్ EMF క్రియేట్ అవుతుంది, డిఫరెంట్ లూప్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనకి E1 ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనకు తెలిసిన ఫార్ములా ఒకటే BLV. బట్ V చేంజ్ అవుతుంది, L ఫ్యాక్టర్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ రాడ్ కాదు కదా, ఇట్ ఈస్ సర్క్యులర్ కాయిల్, ఒక రింగ్ని తీసుకుంటున్నాం అంటే L ఎఫెక్ట్ చేసుకుందాం. దట్ L ఈజ్ ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ 2πr, R రేడియస్ కాబట్టి R. అండ్ నెక్స్ట్ V1 వెలాసిటీ అంటే V1 రాసుకోండి. సో V1 వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2V వెలాసిటీ. సబ్స్టిట్యూట్ చేయండి, E1 ఈజ్ ఈక్వల్స్ టు B, L ఈజ్ నథింగ్ బట్ 2πr, R రేడియస్ ఉంది, ఇంటూ వెలాసిటీ 2V. దట్ ఈస్ 2 × 2 4πr ఇంటూ BV. నెక్స్ట్ కేస్ E2 దగ్గరికి వద్దాం. E2 దాని సేమ్ సబ్స్టిట్యూట్ చేద్దామా, లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ కదా,
సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఇంటూ లెంత్ అంటే ఏం రాసుకోవాలి 2πr, r అంటే ఎంత 2r ఇంటూ వెలాసిటీ ఎంత ఉంది v velocity, that again becomes 4πrbv. Therefore net EMF is becomes 4πrbv plus 4πrbv, 8πr. రింగ్స్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం, అలాంటి సర్క్యూట్ అయితే అలా చేస్తాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ఇక్కడ వస్తుంటాయి. ఏమనుకున్నారు మీరు? అంతే 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 అంతే. మోషనల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ రొటేటింగ్ బార్. సో ఒక సెంటర్ దగ్గర పివోట్ చేస్తూ రొటేట్ చేస్తున్నాం. ఇలా రొటేట్ చేయడం వల్ల ఇందులో ఈ రాడ్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. సో ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా జనరేట్ అవుతుంది, ఎంత ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుందో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో యూజువల్గా ఫార్ములా E = BLV అని రాస్తాం. బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా సాల్వ్ చేయడం రాదని స్మాల్ dr ఎలిమెంట్స్ తీసుకుంటాం. లెట్ కన్సిడర్ ఈజ్ L లెంత్ ఆఫ్ రాడ్ అనుకోండి. L లెంత్ ఆఫ్ రాడ్లో ఒక dr ఎలిమెంట్ దగ్గర స్మాల్ DE ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది అనుకోండి. అంటే వీ కెన్ రైట్ DE, ఒక స్మాల్ ఎలిమెంట్ వాల్యూస్లో స్మాల్ ఈఎంఎఫ్ రాస్తున్నాం. DE ఎలిమెంట్ = వీ కెన్ రైట్ B ఇంటూ లైక్ dr లెంతే కదా, L ప్లేస్లో dr రాస్తున్నాం. సో టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ రాడ్ రొటేటింగ్ ఇన్ ద విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ పివోటెడ్. సో రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతూ వస్తుంది. ఇలా రొటేట్ అయినప్పుడు దీని మీద ఎంత ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది అంటే టోటల్ dr దగ్గర అయితే ఇంత ఈఎంఎఫ్, అండ్ టోటల్ L లెంత్ ఆఫ్ రాడ్ అయితే ఇంటిగ్రేట్ చేస్తాం. దట్ టోటల్ ఈఎంఎఫ్ = ఇంటిగ్రేషన్ ఆఫ్ BV dr. సో దట్ లిమిట్స్ ఫ్రమ్ 0 to L, dr కదా, 0 నుంచి L లెంత్ ఆఫ్ రాడ్ వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అండ్ వాట్ ఈజ్ dr ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఎలిమెంట్. వాట్ ఈజ్ v అంటే మనం రాడ్ని రొటేట్ చేస్తున్నాం కదా, యాంగులర్ వెలాసిటీస్తో ఒమేగాతో రొటేట్ చేస్తున్నాం. దట్ ఒమేగా విల్ క్రియేట్ లీనియర్ వెలాసిటీ v = r omega. Therefore substitute the given equations. L magnetic field, v is nothing but r into omega into dr. This is total EMF factors and b omega constant కానీ r integrate అవుతుంది, r into dr. We know formula integration, that is integration of x power n dx is equals to x power of n plus 1 by n plus 1. So ఆ formula యూజ్ చేస్తాం. r into dr is nothing but b into omega r power of 1 plus 1 by 1 plus 1 అంటే 2 అవుతుంది. సో ఇక్కడ r అంటే లిమిట్స్ ఏంటి, 0 నుంచి L లెంత్ వరకు సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ 1/2 b omega యాజ్ ఇట్ ఈస్ అండ్ L² - 0² అంటే L² వస్తుంది. Therefore 1/2 b omega L². This much of EMF is created by the rod with respect to the one center of pivot. వీటిని బేస్ చేసుకొని అప్లికేషన్స్ ఎలా ఉండొచ్చు అంటే, రాడ్ ఎప్పుడైనా సరే క్లియర్గా ఉంటుంది. ఒక ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లెంత్ ఎఫెక్ట్ అవుతుంది, దేర్ఫోర్ ఈఎంఎఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒమేగా ఎఫెక్ట్ అవుతుంది, దేర్ఫోర్ ఈఎంఎఫ్ ఎఫెక్ట్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేయడం వల్ల కూడా ఈఎంఎఫ్ చేంజ్ అవుతుంది. కానీ ఒమేగాని ఎప్పుడైనా గివెన్ డేటాస్లో ఒమేగా ఇవ్వరు. ఒమేగా ఇస్తారంటే రేడియన్/సెకండ్ ఇచ్చినట్టు. మ్యాక్సిమం ఒమేగా ఇవ్వకుండా ఫ్రీక్వెన్సీ ఇస్తారు. ఫ్రీక్వెన్సీ కూడా హెడ్జెస్లో ఇవ్వకుండా RPS రొటేషన్ పర్ సెకండ్, RPM రొటేషన్ పర్ మినిట్ అంటే ఫ్రీక్వెన్సీ ఇస్తారు. అంటే మనం ఒమేగాని ఇలా రాసుకోవచ్చు. దట్ ఒమేగా = వీ కెన్ రైట్ 2πf. ఫెమిలియర్ ఇన్ ఫార్ములా. సో అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు హెడ్జ్లో ఉంటుంది యూనిట్స్, లేకపోతే RPSలో ఉంటాయి, RPMలో ఉంటాయి. క్వశ్చన్ ముందర మాట్లాడేటప్పుడు మాత్రం స్పీడ్ అంటాడు ఆయన. ద స్పీడ్ ఆఫ్ రొటేటింగ్ బార్ ఈజ్ 20 RPM అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు. ఒమేగా కూడా కాదు, V కూడా కాదు, ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు. క్వశ్చన్ ముందు ఏముంది, స్పీడ్ ఉంది. స్పీడ్ అంటే మన మైండ్లో ఏమొస్తుంది, వెలాసిటీ రావచ్చు అనుకుంటాం, V ఎక్కడన్నా V ఉండాలనుకుంటాం. V అని కాదు, ఫైనల్గా యూనిట్స్ని చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. RPS కానీ RPM కానీ హెడ్జెస్ కానీ ఉంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు, దాన్ని ఒమేగాలో కన్వర్ట్ చేసే మెథడ్ ఇది. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా రాడ్ని సెంటర్ నుంచి కూడా పివోట్ చేస్తూ రొటేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ L లెంత్ ఆఫ్ రాడ్ అనుకోండి. ఈ L లెంత్ ఆఫ్ రాడ్ని మనం సెంటర్ నుంచి స్పిన్ చేస్తున్నాం. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా స్పిన్ చేస్తున్నాం. సెంటర్ దగ్గర పివోట్ చేసాం అంటే ప్రతి దగ్గర యాక్సిస్ రొటేట్ అవుతుంది కదా, ఇక్కడ ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది అని. సెంటర్ పాయింట్ దగ్గర హైయర్ పొటెన్షియల్ అవుతుంది, ఈ పాయింట్కి వచ్చేసరికి లోయర్ పొటెన్షియల్స్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే. L లెంత్ ఆఫ్ రాడ్ తీసుకుంటాం. దిస్ ఈజ్ బికమ్ L/2 లెంత్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో L/2. O నుంచి ఏ పాయింట్ అనుకుందాం, O నుంచి B పాయింట్. అప్లికేషన్ అన్నట్టు దానికి ఎలా ఎక్స్టెండ్ అవుతుంది, లెంత్ వేరియేషన్స్ అయితే ఈఎంఎఫ్ కూడా ఎలా వస్తుందో చూద్దాం.
సో ఎప్పుడైనా సరే పొటెన్షియల్స్ పాయింట్ సెంటర్ని తీసుకుంటే ఇది హైయర్ పొటెన్షియల్ అనుకుంటున్నాం కదా, దిస్ ఇస్ హైయర్ పొటెన్షియల్. ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది, ఇంకా మళ్ళీ ముగ్గేమే అని. ఓకేనా. సో హైయర్ పొటెన్షియల్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రొటేట్ అయితే ఈఎంఎఫ్ వస్తుంది. ఈ ఈఎంఎఫ్ వాల్యూస్లో ఇది హైయర్ పొటెన్షియల్ అయితే ఇది లోయర్ పొటెన్షియల్, and immediately the higher potential అయితే lower potential. When you're trying to find the ends of the rod, potential difference is always 0 because minus minus same potential లో ఉన్నారు. వీళ్ళు V minus అయితే వీళ్ళు కూడా V minus, difference 0. But we can find EMF or potential difference between OA or OB. Both are same. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత EMF వస్తుందో ఇక్కడ కూడా సేమ్ EMF వస్తుంది. Therefore EMF is equals to half into magnetic field. Let imagine magnetic field B apply చేస్తున్నాం, and if it is rotated with omega speed తో spin అవుతుంది with respect to the center of pivoted, and next omega value same but length effect అయింది. What is length? ఓన్లీ ఏదే తీసుకోవాలి, ఇక్కడ నుంచి కాదు. ఇంతకుముందు ఏమో 1.5 రాడ్ నుంచి రొటేట్ చేసాం కదా కాబట్టి L లెంత్ ఎఫెక్ట్ అయింది, కానీ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది రింగ్ నుంచి రాడ్ నుంచి రొటేట్ అవుతుంది కాబట్టి లెంత్ ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ L/2 whole square. That is 1/4 into 2 1/8 B omega L square. This is total EMF created by the rod with respect to the center pivoted. And ఇలాంటి రాడ్స్ కాంబినేషన్స్లోనే మనకి ఇంకొక అప్లికేషన్, రాడ్స్ని కాంబినేషన్ చేస్తూ ఒక స్పోక్స్ ఉన్న వీల్ని తీసుకుంటాం. యూనో సైకిల్కి స్పోక్స్ ఉంటాయి, ఆ వీల్కి మనకున్న స్పోక్స్ని రిలేట్ చేస్తే ఇలా నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఉన్నప్పుడు కూడా ఇది ఎఫెక్ట్ కావచ్చు అండి. ఇలా తీసుకుంటున్నాం, ప్యారలల్గా ఉంటాయి కాబట్టి వీటి మధ్య క్రియేట్ అయ్యే ఈఎంఎఫ్స్ అనేటివి 0 అయిపోతాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఉన్నా సరే లెట్ కన్సిడర్ దీస్ ఆర్ ద స్పోక్స్. అండ్ నెక్స్ట్ ఈ స్పోక్స్ అన్ని అడ్జస్ట్ అవ్వడం కోసం ఉండేదాన్ని రిమ్ అంటాం. రిమ్ ఉంటుంది, దీని చుట్టూ అది ఉండాలి కదా, స్పోక్స్ అడ్జస్ట్ అయ్యి ఉండాలంటే మనకు ఒక మెటల్ కావాలి, రిమ్. ఇదంతా మెటల్ రాడ్సే. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నా కానీ ఈఎంఎఫ్ ఏం చేంజ్ కాదు, డైరెక్ట్గా హాఫ్ B omega L స్క్వేరే ఉంటుంది, నథింగ్ విల్ డిఫరెన్స్. ఇలాంటి స్పోక్స్ తీసుకున్న ప్రతి దగ్గర రాడ్ దగ్గర ఎంత వస్తుందంటే ఈఎంఎఫ్ వాల్యూస్లో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్ములా ఇక్కడ ఏమైనా వచ్చిందా మనకి, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ప్రతి టాపిక్స్లో తీసుకున్నాం, కానీ ఇక్కడ తీసుకున్నామా హాఫ్ B omega L స్క్వేర్, ఇక్కడ కూడా హాఫ్ B omega L స్క్వేర్. ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ కాజ్ ఏం కావు, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్పోక్స్ కాజ్ కావు, ఓన్లీ ద ఈఎంఎఫ్ ఇస్ రిమైన్స్ సేమ్. ఎంత వస్తుంది సేమ్, హాఫ్ B omega L స్క్వేర్. ఇఫ్ దే గివెన్ లెంత్ ఆఫ్ ది స్పోక్స్ L సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓన్లీ సెంటర్ నుంచి అప్లై చేసినప్పుడు డయాగ్రామ్లో ఎగ్జాక్ట్లీ సెంటర్ నుంచి అని ఎఫెక్టివ్ లెన్స్ ఇచ్చినప్పుడు మాత్రం L ఎఫెక్ట్ అవుతుంది. L/2 ఉంటే L/2, L/4 ఉంటే L/4. ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండాలని ఏం లేదు, కొంచెం ఇటు రావచ్చు, L/4 అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ L/4 ఇది బికమ్ 3 L/4 అవుతుంది. ఎట్లయినా పార్ట్ ప్లేస్ చేయొచ్చు, అప్పుడు నీకు ఈఎంఎఫ్ డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ L/2 ఉంది కాబట్టి హ్యాపీగా L/2 సబ్స్టిట్యూట్ చేసాం, సెంటర్లో ఉన్నాం. కానీ ఎక్కడో L/4 దగ్గర ఉన్నాం అనుకో, అప్పుడు క్లియర్గా ఉండాలి క్వశ్చన్, వాట్ ద పీస్ ఆఫ్ రాడ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఈఎంఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పీస్ ఆఫ్ రాడ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఈఎంఎఫ్ దట్ ఈస్ 1/2 B omega L/4 హోల్ స్క్వేర్. అండ్ ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఈ పార్ట్ అడిగిన అనుకోండి 1/2 B omega 3L/2 హోల్ స్క్వేర్. అలా క్వశ్చన్స్లో లెంత్ ఎక్కడి నుంచి అడుగుతారు, ఎక్కడి నుంచి సాల్వ్ చేయమంటారు ఏమంటే అక్కడ ఈఎంఎఫ్ ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్. ఇఫ్ యూ గాట్ ఈఎంఎఫ్ మన కరెంట్ వచ్చేస్తుంది. I is equals to E/R. ఈ స్పోక్స్ అన్నింటిలో రెసిస్టెన్స్ ఎఫెక్ట్ ఉంటే చెప్తారు, ఈ రాడ్లో ఎంత రెసిస్టెన్స్ ఉందో చెప్తారు, ఈ రొటేటింగ్ రాడ్లో ఎంత రెసిస్టెన్స్ ఉందో చెప్తారు, వాటిని బట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చిన్న డిస్క్ ఉంది, అదొకటి కంప్లీట్ అయితే కాకపోతే రేడియస్ ఎఫెక్ట్ అవుతుంది అంతే. ఎమోషనల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ రొటేటింగ్ డిస్క్. ఒక డిస్క్ వల్ల ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టేకెన్ డిస్క్ ఇలా ఉంది, మనకి ఇలా డిస్క్ ఉంది, దీని మొత్తాన్ని ఒక రాడ్తో అరేంజ్ చేస్తున్నాం. రాడ్ అరేంజ్మెంట్స్లో స్పిన్ చేస్తున్నాం, ఇక్కడ రాడ్ని తిప్పుతున్నాం, ఇక్కడ రాడ్ తిప్పామంటే ఆటోమేటిక్గా డిస్క్ కూడా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు ఒమేగా స్పీడ్తో రొటేట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక DR ఎలిమెంట్ దగ్గర ఈఎంఎఫ్ స్మాల్ డిఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది అనుకుందాం. లైక్ D ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్ ఫార్ములా MA/BLV. BLV ఫ్యాక్టర్స్లో మనం L అంటే DR రాస్తాం. అగైన్ సేమ్ ఇంతకుముందు రాసినట్టే డెరివేషన్స్లో రొటేషన్ అవ్వడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అప్లై చేస్తుంది అండి రాడ్కి. ఇలా ఇంటూ ద బోర్డ్ అవుట్వర్డ్ ద బోర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై అవుతుంది, అందుకే B రాస్తారు, రాడ్ మీద B రాస్తారు. సో ఫీల్డ్లో ఉన్నప్పుడే కంపల్సరీ ఈఎంఎఫ్ వస్తుంది, లేకపోతే రాదు. దేర్ఫోర్ టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ BV/DR అండ్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది డిస్క్ టు L. అంటే L అంటే ఇక్కడ ఏంటి, R రేడియస్ ఆఫ్ ది డిస్క్, R రేడియస్ ఆఫ్ డిస్క్ తీసుకుంటున్నాం. అగైన్ వీ నో V ఈజ్ ఈక్వల్స్ టు R omega. సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to R B R omega into DR. Again variable factor is only
r, that is 0 to r, r dr. Same formula, b omega r square by 2, limits from 0 to r. Therefore E is equals to 1 by 2 b omega r square. ఇంతకుముందు దానికి ఏమొచ్చింది l square. డిస్క్ కాబట్టి రేడియస్, ఇంతకుముందు రాడ్ కాబట్టి లెంత్ ఆఫ్ రాడ్.